హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఆల్సో. వివేకానంద్ గారు శ్రీకాకుళంలో ఉంటున్నారండి. ఆయన ఒక బ్రాండెడ్ కంపెనీ ఏవిఆర్ యూజ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఏవిఆర్ పనిచేయడం లేదు. చాలా దగ్గరలో తిప్పారు, బట్ అది కంప్లైంట్ రెక్టిఫై అవ్వలేదండి. ఫైనల్లీ యూట్యూబ్ ఛానల్ త్రూ మనకి కాంటాక్ట్ అయ్యారు. రవి గారు ఇలా ఏవిఆర్ యూజ్ చేస్తున్నాను, పనిచేయడం లేదు, మీరేమైనా చేసి పెడతారని అడిగారండి. అడిగితే అయ్యా నేనైతే ఏవిఆర్లు చేయనండి, నా వర్క్ వచ్చినప్పటికీ కస్టమైజ్డ్ హోమ్ థియేటర్స్ మేకింగ్ ఈ విధంగా ఇవి నేను చేస్తాను అన్నాను. అయితే ఏమన్నారంటే, రవి గారు స్పీకర్స్ కూడా పక్కన పెట్టిస్తాను, నా దగ్గర ఈ పోల్కా ఆడియో సబ్ వూఫర్ ఉందండి, 10 ఇంచ్ సబ్ అండి, సబ్ వూఫర్ ఉంది, ఆ సబ్కి సూట్ అయ్యే విధంగా రేపొద్దున్న కావాలంటే మీరు ఒక సబ్ ఇస్తే ఆ సబ్ పెట్టుకునే విధంగా ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైయరు, నా రూమ్కి 4 ఇంచ్ శాటిలైట్స్ సరిపోతాయండి. సో 4 ఇంచ్ శాటిలైట్స్ అంటే 5 ఛానల్ శాటిలైట్స్, ఈ విధంగా ఒక యాంపు శాటిలైట్స్ మేక్ చేసి ఇవ్వండి అని అడిగారండి. ఆయన కోసం చక్కగా ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైయరు, సబ్ ప్రీఅవుట్ కూడా బయటకి ఇచ్చాను. ఆయన దగ్గర ఉన్న ఈ యొక్క యాక్టివ్ సబ్ ఓవర్ పెట్టుకోవడానికి. అదేవిధంగా స్పీకర్స్ వచ్చినప్పటికీ 4 ఇంచ్ జిప్ కంపెనీ స్పీకర్సు, 3 ఇంచ్ మ్యాగ్నెట్ వేడర్స్తో బాక్స్ మేకింగ్ చేసి ఇచ్చానండి. సో ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ సెట్ ప్రైస్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వివేకానంద్ గారి కోసం మనం మేక్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానలు, మ్యాట్ బ్లాక్ గ్లాస్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది. లాంగ్ వీ నుండి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్. ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికి సబ్ వూఫర్ ఫ్రీక్వెన్సీ వాల్యూము, స్మూత్ బేస్కి హాట్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. 5 to 10% పెట్టుకుంటే స్మూత్ బేస్ వస్తుంది, అందుకన్నా రైస్ చేస్తే హాట్ బేస్ అనేది వస్తుందండి. ఇక్కడ ఎంజీ లోగో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక మధ్యలోని వెర్షన్ 9 డిస్ప్లే అయితే మనం ఇక్కడ బిగించడం జరిగిందండి. ఈ కింద ఉన్న ఆప్షన్స్ అనేవి రిమోట్ కిట్లో ఉన్న ఆప్షన్స్ అండి. అవి అంటే బ్లూటూత్, ఏఆర్సి, ఆప్టికల్, డాల్బీ డిజిటల్, డిటిఎస్, ప్రోలాజిక్ 2 ఇవన్నీ కూడా ఆస్ట్రా వెర్షన్ 9 రిమోట్ కిట్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తుందండి. ఇక్కడ రైట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికీ మాస్టర్ వాల్యూమ్ ఇది ఎన్కోడర్ స్విచ్ కూడా ఉంటుంది. అంటే మ్యూట్లు పెట్టుకోవచ్చు, ఏ ఛానల్ కాచాలి ఇండివిజువల్గా వాల్యూమ్ ఆపరేట్ చేయొచ్చు. ఈ దిగువగా పవర్ బటన్ అయితే తీసుకున్నానండి. పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు బ్లూ కలర్ రౌండ్ సర్కిల్ ఇండికేషన్ వెలుగుతుంది. పవర్ బటన్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఇండికేషన్ అనేది వెలగదు. ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉంది. దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో తీసుకున్నాను. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ సబ్ వూఫర్ వివేకానంద్ గారు యాక్టివ్ సబ్ వూఫర్ యూజ్ చేస్తామన్నారు. ఇక స్పీకర్లు మనకి అడిగారండి. 4 ఇంచ్ జిప్ కంపెనీ శాటిలైట్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క శాటిలైట్ వచ్చినప్పటికీ 100 వాట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లోని 75 వాట్ వూఫరు అండ్ 3 ఇంచ్ మ్యాగ్నెట్ ట్వేటర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లోని వూఫర్లు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లోని ఫుల్ రేంజ్ స్పీకర్లు తీసుకోవడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా 4 ఇంచ్ స్పీకర్స్ అండి అండ్ 3 ఇంచ్ మ్యాగ్నెట్ వేడర్స్. ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి యాక్టివ్ సబ్ వాడుతున్నారు కాబట్టి సబ్ వూఫర్ సెక్షన్ హోమ్ థియేటర్లో ఉంది, ఐ మీన్ ఈ యాంప్లో ఉంది. సబ్ అయితే ఇవ్వడం లేదు. రేపు పొద్దున్న సబ్ కావాలి అంటే ఇంకా అనదరగా ఒక ప్యాసివ్ సబ్ అయితే పెట్టుకోవచ్చు. అది జేబిఎల్ కానీ, సోనీ, పయోనీర్, క్యాపిటల్, టొయోటోని ఏ సబ్ అయినా పెట్టుకోవచ్చు అండి, చక్కగా పనిచేస్తుంది. ఇక యాక్టివ్ సబ్ కోసము సబ్ ప్రీ అవుట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోల్డ్ కలర్లోని ఈ యొక్క ఆర్సీ సాకెట్కి అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా సబ్ ప్రీ అవుట్ ఇవ్వడం జరిగింది. ఇక సెట్లో ఇంటర్నల్ వచ్చినప్పటికీ సబ్ వూఫర్కి 4 ట్రాన్స్టర్ కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డ్ ఇచ్చాను. ఇక ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటరు ఈ యొక్క శాటిలైట్స్కి పెర్ ఛానల్ 100 వాట్ వస్తుందండి 8 ohmsలోని. వీటికి శక్తి 10 ట్రాన్స్టర్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 2 బోర్డులు తీసుకున్నాను. దీనికి పవర్ వచ్చినప్పటికీ 24/0/24 ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను. దానికి సూటబుల్గా మెటల్ డయోడ్ అండ్ కెపాసిటర్స్, ఈ విధంగా పవర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వచ్చినప్పటికీ ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే యూజ్ చేశానండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసి సప్రియం బోర్డు, మన ఎవ్రీ వీడియో ఏది చూసినప్పుడు ఇదే సప్రియం బోర్డు అనేది ఉంటుంది. సో ఈ సప్రియం బోర్డు యూజ్ చేశాను. స్మూత్ బేస్కి హాట్ బేస్ చక్కగా పనిచేస్తుంది. గెయిన్ అనేది ఎక్కువగా వస్తుందండి ఈ బోర్డు అనేది. ఇక రిమోట్ కిట్ ఇది ఆస్ట్రా వెర్షన్ 9
రిమోట్ కిట్ అండి. ఇది వెర్షన్ అప్డేట్ కూడా చేయించడం అయితే జరిగింది, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించడం జరిగింది. ఏమన్నా చిన్న చిన్న బగ్స్ ఉంటే అన్ని క్లియర్ అయితే ఈ రిమోట్ కిట్లో అయిపోయావండి. సో HDMI నుంచి కానీ, ఆప్టికల్ నుంచి కానీ, కోయాక్సిల్ నుంచి కానీ మనం కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS అనేది వస్తుంది. దీంతో పాటు దీనికి AUX1 AUX2 బ్లూటూత్ USB ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఈ విధంగా ఇంటర్నల్ అండ్ స్పీకర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, యాంప్లిఫైర్కి ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశానండి. ఒక డాల్బీ కంటెంట్ ఉన్న వీడియో సాంగ్ ఇప్పుడు మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. సో స్పీకర్లు అయితే కనెక్ట్ చేశాను, ఇప్పుడు ప్లే చేద్దామండి. Udah